సాధారణంగా మన చుట్టూ ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, కొన్ని చారిత్రాత్మక ఘట్టాలకు నిలయంగా నిలిస్తే, కొన్ని గ్రామాలు మాత్రం ప్రత్యేక విశేషాలకు మాత్రం నిలవగా మారుతూ ఉంటాయి. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నగరానికి తూర్పు వైపున ఉన్నటువంటి కీలకమైనటువంటి గ్రామాలు 3 ఉన్నాయి. అవే ఆత్మకూరు, చినకాకాని, అదేవిధంగా కాజా గ్రామం. ఈ 3 గ్రామాలు ఒక్కొక్క అంశంలో ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఆత్మకూరు గ్రామం చుట్టూనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఎంతో కీలకమైనటువంటి డీజీపీ ఆఫీసు, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్లో కొంత భాగం కూడా ఈ ఆత్మకూరు గ్రామంలో ఉంది. మరి ముఖ్యంగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిని ఆనుకొని ఉండటం వల్ల అన్నిటికంటే అతి త్వరగా అభివృద్ధి చెందేటువంటి గ్రామాలు ఇది ఒకటిగా నిలిచిందని చెప్పుకోవాలి. ఇక ఈ గ్రామానికి దక్షిణ వైపు ఉన్నటువంటి చిన్నకాకాని గ్రామం, ఈ గ్రామానికి కూడా ఓ ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ హైవే అనుకుని కోతివేడు దూరంలో ఉన్నటువంటి గ్రామాన్ని అతి త్వరగా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ఎన్ఆర్ఐ హాస్పిటల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలిపెట్టినటువంటి 100 పడకల హాస్పిటల్ కూడా ఈ చిన్నకాకాని గ్రామ పరిధిలో ఉంది. ఇక ఆ తర్వాత కాజా గ్రామం. ఈ కాజా గ్రామం కూడా ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా టోల్గేటు, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని అతి పెద్ద వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా ఈ కాజా గ్రామంలోనే ఉన్నాయి. ఇవన్నీ చారిత్రాత్మక ఘట్టాలు, ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి అంశాలు. విభిన్న అంశాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ 3 గ్రామాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వాస్తవానికి ఏదైనా ఒక గ్రామం అంటే ఊరికి ఉత్తరం పెరిగితే మంచిది అంటారు. కానీ మంగళగిరి విషయంలో మాత్రం పూర్తిగా ఎవరూ ఊహించని విధంగా దక్షిణం వైపు రోజు రోజుకు విస్తరణ జరుగుతూ ఉంది. ఇప్పటికే చిన్నకాకాని, కాజా వరకు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణ జరిగింది. అదేవిధంగా చిన్న జాగా దొరికితే చాలు ప్రైవేట్ సమస్యలు, చిన్న చిన్న వ్యాపార సమస్యలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ముందుకు వస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు. అదేవిధంగా రవాణా పరంగా కూడా భవిష్యత్తులో ఎంతో కీలకమైనటువంటి ప్రాజెక్టులు రానున్నాయి. ఇప్పటికే చిన్నకాకాని, కాజా గ్రామ శివార్లు విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కొలిక్కి రాగా, దానికి ప్యారలర్గా అంటే దానికి అనుబంధంగా కాజా దగ్గర నుంచి తెనాలి సమీపంలో నందిగివేలి వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక కాజాకు దక్షిణ వైపున ఉన్నటువంటి నంబూరు గ్రామ శివారులో ఎంతో కీలకమైనటువంటి అమరావతి టు ఖమ్మం జిల్లా ఏరుపాలెం వరకు 57.5 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్టు ఈ 2 గ్రామాలు చుట్టూ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ కాజా ఉంది, ఎక్కడ నమ్మూరు ఉంది, ఎక్కడ చిన్నకాకాని ఉంది అనేటువంటి గూగుల్లో ఎత్తుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది మాత్రం శుభపరిమాణం అంటున్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం. ఏదైనా ఒక గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు త్వరగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల్లో కీలకమైనటువంటి విద్య, వైద్యం, రవాణా, అదేవిధంగా తాగునీరు ఎంతో కీలకం. ఈ అంశాల్లో మాత్రం ఈ 3 గ్రామాలకు డోకా లేదు. కారణం ప్రక్కనే ఈ గ్రామాల చివరిలోనే ఎంతో కీలకమైనటువంటి గుంటూరు ఛానల్ అనేటువంటిది ఉంది. నిత్యం 360 రోజులు తాగునీటి సమస్య ఉండదు. అదేవిధంగా సస్యశ్యామలమైన పంటలు ఇక్కడ పండుతాయి. అభివృద్ధి ఫలాలు అనేటువంటిది ఒకరోజు లేట్ కావచ్చు, ఇవాళ కానీ రేపైనా సరే పొందుతాం. కానీ ఈ ప్రాంతంలో పుట్టడం అనేటువంటిది ఎంతో అదృష్టంగా భావించాలంటున్నారు ఆ ప్రాంత ప్రజానికం. అవును, మా భూములు బంగారం, మా ప్రాంతం సస్యశ్యామలం, ఈ గ్రామంలో పుట్టడం అనేటువంటిది మేము అదృష్టంగా భావిస్తున్నాం అంటున్నారు చిన్నకాకాని, ఆత్మకూరు, కాజా గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు. ఇది వాస్తవేనండి మీరు అడిగింది. దాని మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మాకు గ్రామంలో వాటర్ సోర్సెస్ అనేది కృష్ణా రివర్ నుంచి 3 ఛానల్స్ ద్వారా వాటర్ అనేది పుష్కలంగా ఉంది. మెయిన్ దేనికైనా కానీ ముందు వాటర్ అనేది మెయిన్. అలాగే ఆ వాటర్ బేస్తోనే ఇవాళ కన్స్ట్రక్షన్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఆత్మకూరు, కాజా ఇట్లా ఈ నంబూరు గ్రామంలో వచ్చేవారికి నంబూరులో మెయిన్గా రేపు రాజధాని అమరావతికి కనెక్టివిటీగా రైల్వే లైన్ అనేది ఒకటి మెయిన్ మేజర్గా వస్తుంది. పెద్ద జంక్షన్ అవ్వబోతుంది నంబూరు నుంచి అట్లా ఎరుబాలెం వరకు ఒక రైల్వే లైన్ వేయటం వల్ల అది మన ఇంతవరకు ఇండియాలోనే లేని విధంగా రైల్వే స్టేషన్ అమరావతిలో నిర్మించాలనేది ఒకటి మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది. దానికి అనుకూలంగానే ఇవాళ ఫండ్స్, నిధులు కూడా పుష్కలంగానే డెవలప్మెంట్ కోసం అందుతాయి. అట్లా రోడ్డు కనెక్టివిటీలు కూడా ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఉంది. ఆ వెస్ట్ బైపాస్ అనేది ఇప్పుడు కాజా నుంచి సపోజ్ 15 నిమిషాల్లో అమరావతిలోకి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ వెళ్ళేదానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విజయవాడ కూడా 15 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గుంటూరు కూడా 15 నిమిషాల్లో వెళ్ళడానికి ఒక జంక్షన్ పాయింట్ లాగా
ఇది హైదరాబాద్లో ఓఆర్కి దగ్గరలో గచ్చిబౌలి అయితే ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లోని మరో గచ్చిబౌలి కాజా గ్రామం అయ్యే విధంగా రూపుదిద్దుకుంటుందని చెప్పి మేమందరం భావిస్తాం. కాజాకి ఒక చరిత్ర ఉందండి. ఓ నారాయణ తీర్థ ట్రస్ట్ అని, ఇటు పక్క విశ్వవిద్యాలయాలు కానీ, ఎన్ఆర్ఐ కానీ, అన్ని ప్రాజెక్టులు అన్నీ కొద్దిగా పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇలా నిజమే 100% అండి. ఇప్పుడు మాకు కొత్త కొత్త అపార్ట్మెంట్లు, కొత్త కొత్త మెగా ప్రాజెక్టు కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది సార్. ఇప్పుడు విల్లాస్ కొత్తగా కడుతున్నారు ఇక్కడ. ఎంత మెగా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఇప్పుడు ఉండవెల్లి కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా అండి సార్ మాకు. హైవే పక్కన రామకృష్ణ హౌసింగ్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇవన్నీ కూడా అన్నీ కాదు సార్. వాటర్ అండి మెయిన్ మాకు. గుంటూరు కృష్ణా ఛానల్లో మాకు ప్లస్ అండి మెయిన్. ఇక్కడ గుంటూరు కృష్ణా ఛానల్లో ఇక్కడ దగ్గర ఉంది మాకు. నీటికి కొరత లేదు సార్. నీటికి అన్నిటికీ అనుకూలం. ఎర్రనేల మాకు నీటికి సంబంధించి పుష్కలంగా ఉంది సార్. 120-30 ఫీట్లోనే పుష్కలంగా పడుతుంది సార్. అన్నిటికీ అనుకూలం సార్. కాజ్ అనేది ఈరోజు